హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అపూర్వ తారకు ఫోన్ చేస్తుంది. చెప్పండి ఆంటీ, ఇలా ఫోన్ చేశారేంటి అని తార అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు తారా అని అపూర్వ అడుగుతూ ఉంటే, గగన్కి మెసేజ్ చేశాను, రిప్లై కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇంత అమాయకంగా ఉంటే ఎలా తారా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకలా మాట్లాడుతున్నారు అని తార అపూర్వని అడుగుతూ ఉంటుంది. భూమి ఇక్కడ క్యారెట్ హల్వా చేస్తుంది. గగన్కి భూమి చేత్తో చేసిన క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టమంట. ఆ శారద స్పెషల్గా ఫోన్ చేసి మరీ గగన్కి క్యారెట్ హల్వా చేసి తీసుకెళ్ళమని చెప్పింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఆంటీ, మీరు చెప్పేది నిజమా అని తార అడుగుతూ ఉంటుంది. తారా, నేను నీ శ్రేయాభిలేషిని, నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆ శారదకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రావట్లేదు. భూమి వైపే మాట్లాడుతుంది, భూమికే సపోర్ట్ చేస్తుంది. భూమి తీసుకెళ్లిన క్యారెట్ హల్వా గగన్ ఎలా తింటాడో నేను కూడా చూస్తాను అని చెప్పి తారా అంటూ ఉంటుంది. అంటే ఏం చేస్తావు తారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమి కంటే ముందే నేను క్యారెట్ హల్వా తీసుకొని వెళ్తాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. కీప్ ఇట్ అప్ తారా అని చెప్పి అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. ఒసే భూమి, గగన్ గారికి నీవు చేసిన క్యారెట్ హల్వా తినిపించి నీ వైపు తిప్పుకుందామని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితిలో అది జరగదే అని తార మనసులో అనుకొని క్యారెట్ హల్వా తయారు చేయమని పని మనిషికి చెప్తుంది. ఇక మరోవైపు భూమి చాలా సంతోషంగా గగన్ కోసం క్యారెట్ హల్వా చేస్తూ ఉంటుంది. బావకు ఈరోజు నా చేత్తో చేసిన క్యారెట్ హల్వా తినిపించాలి. బావకు ఎంత నచ్చితే శారదత్తయ్య దగ్గరకు వెళ్ళి క్యారెట్ హల్వా కావాలని అడుగుతాడు అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. బాబా, ఈరోజు నేను చేసిన క్యారెట్ హల్వా నీకు ప్రేమగా తినిపిస్తూ నా వైపు తిప్పుకుంటాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర డల్గా కూర్చొని ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి, బావా ఏంటి బావా, ఇంకా నువ్వు అక్క గురించే ఆలోచిస్తున్నావా? తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారులే బావా, నువ్వు ఇంతలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, ఎందుకో పోలీస్ ఆఫీసర్ దగ్గర చూసిన సాక్ష్యాల్లో నీ ఫోటో కూడా ఉండటం వల్ల నాకు నువ్వంటే కోపం వస్తుంది. నీ మొహం కూడా చూడాలనిపించట్లేదు. నిజం నిర్ధారణ అయ్యే వరకు నీ మొహం నాకు చూపించకు అపూర్వ, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, నన్నే అసహించుకుంటున్నావా? నా మొహం చూడకూడదనుకుంటున్నావా? సరే బావా, నువ్వంటే నాకు గౌరవం, నువ్వు ఏది చెప్తే అదే వేదం. అలాంటి అప్పుడు నువ్వు చెప్పింది నేను వింటాను బావా. నా మొహం నీకు చూపించను. నేను తప్పు చేయలేదని తెలిసిన రోజు తప్పకుండా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర మాత్రం శోభచంద్ర మంటల్లో కాలిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా శోభపై ఎవరికంత కోపం ఉంది, ఎవరికంత కుట్ర ఉంది, అతి కిరాతకంగా నా శోభను చంపింది ఎవరు అని చెప్పి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి భూమి క్యారెట్ హల్వా తీసుకొని వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావు అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు. బావా, క్యారెట్స్ తీసుకొని రమ్మని అత్తయ్యకు చెప్పావంట కదా, అందుకే క్యారెట్స్ తీసుకొని నన్ను వెళ్ళమంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మా అమ్మ నాకు క్యారేజ్ ఇచ్చింది భూమి అని గగన్ క్యారేజ్ని భూమికి చూపిస్తూ ఉంటాడు. క్యారెట్ హల్వా కావాలన్నావంట కదా, నా చేతి క్యారెట్ హల్వాని మిస్ అవుతున్నావంట కదా బావా, అందుకే నీ కోసం స్వీట్ తయారు చేసి తీసుకొచ్చాను బావా అని భూమి అంటూ ఉంటే, నాకు ఏమీ అవసరం లేదు, నాకు మా అమ్మ చేసిన క్యారేజ్ ఉంది, అది తింటాను అని గగన్ అంటూ ఉంటాడు. సరే బావా, ముందు అన్నం తిను, ఆ తర్వాత స్వీట్ తిందులే అని భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు తెచ్చిన స్వీట్ నేను ఎప్పటికీ తినను అని గగన్ అంటూ ఉంటాడు. నీతో ఎలా తినిపించాలో నాకు తెలుసులే బావా అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ శారద ఇచ్చిన క్యారేజ్ని ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. మిర్చీలు తీసి పక్కకు పెడుతూ ఉంటాడు. ఏంటి బావా, మిర్చీలు తీసి పక్కకు పెడుతున్నావు? ఓ, మన ఇద్దరం దూరంగా ఉంటున్నాం కదా, కారం తింటే కంట్రోల్ చేసుకోలేక మిర్చీలు తీసి పక్కకు పెడుతున్నావా బావా అని భూమి అంటూ ఉంటుంది. నేను కంట్రోల్ చేసుకోగలను అని గగన్ అంటూ ఉంటాడు. అయితే మిర్చీలు ఎందుకు పక్కన పెడుతున్నట్టు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే, మిర్చీలు తినాలి అంతే కదా అని చెప్పి గగన్ మిర్చీలు తింటూ ఉంటాడు. ఇక మిర్చీలు తిని మంటకి కళ్ళలో నుంచి నీళ్లు చెమటలు పడుతూ ఉంటాయి.
ఏంటి బావా మండుతుందా అని భూమి అడుగుతూ ఉంటే గగన్ గట్టిగా ఆ అని అరుస్తూ మంచినీళ్ళు మంచినీళ్ళు అని చెప్పి కంగారుగా మంచినీళ్ళ కుండ దగ్గరకు వెళ్ళి చేయి తగిలి కుండను కింద పడేస్తాడు. దాంతో కుండలో ఉన్న నీళ్లు పోయి కుండ కూడా పగిలిపోతుంది. అయ్యో బావా మంచినీళ్ళు కూడా లేవు, ఇప్పుడు నీ కారం ఎలా తగ్గుతుంది బావా, నేను తెచ్చిన క్యారెట్ హల్వా తిను బావా అని భూమి అంటూ ఉంటే చెప్పాను కదా నువ్వు తెచ్చిన క్యారెట్ హల్వా తినను అని గగన్ అంటూ ఉంటాడు. సరే బావా నువ్వు క్యారెట్ హల్వా తినకుండా కూడా నీ కారాన్ని నేను తగ్గించగలను అని భూమి చెప్తూ ఉంటుంది. త్వరగా పని చెయ్యి అని గగన్ అంటూ ఉంటే ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ వైపు చూస్తూ గగన్ని టేబుల్ మీదకు తీసుకొచ్చి టేబుల్ మీద పడుకోబెట్టేసి లిప్ టు లిప్ కిస్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే తార గగన్ ఆఫీస్కి వచ్చి గగన్ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో గగన్ భూమి షాక్ అయ్యి లేచి నుంచుంటారు. ఏయ్ ఎవరు నువ్వు, ఏం పోయే కాలం వచ్చింది నీకు అని చెప్పి భూమి తారను అడుగుతూ ఉంటుంది. గగన్ గారు నాకు కాబోయే భర్త, నా భర్తతో అలా అసభ్యంగా ప్రవర్తించడానికి సిగ్గులేదా నీకు అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఎవరికే సిగ్గులేంది, పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే గూబ గుయ్యమంటది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి నా గూబ గుయ్యమనిపిస్తావా, నీకు అంత దమ్ముందా, అంత ధైర్యం ఉందా అని తార అంటూ ఉంటే ఇక భూమి కోపంగా తార దగ్గరకు వెళ్ళి కొట్టమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భూమి ఆగు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఓ భూమి అంటే నువ్వేనా అని తార అంటూ ఉంటుంది. అవును నేనే, ఏం చేస్తావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సిగ్గులేదా, నువ్వు గగన్ గారు విడిపోయారు కదా, అయినా కూడా గగన్ గారి చుట్టే తిరుగుతున్నావు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఆయన నన్ను దూరం పెట్టారు, మేమిద్దరం విడిపోలేదు, మా ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. గగన్ గారు భూమి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని తార అడుగుతూ ఉంటుంది. తారా తన మాటలు నువ్వు పట్టించుకోకు అని గగన్ చెప్తూ ఉంటాడు. వేస్ట్ ఫెలో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, గగన్ గారు నీకు అసలు రెస్పెక్టే ఇవ్వట్లేదు, అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండి కూడా ఉపయోగం లేదు అని తార అంటూ ఉంటుంది. బాబా ఈ తారకి నోరు ఎక్కువైంది, కాస్త నోటిని కంట్రోల్ చేసుకోమని చెప్పు, లేదంటే నా చేతిలో దెబ్బలు తింటుంది అని భూమి చెప్తూ ఉంటే భూమి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అంటే నన్ను పంపించేసి దాంతో కులుకుదాం అనుకుంటున్నావా అని భూమి అంటూ ఉంటే అవ్వా నేను అలాంటి వాడినా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నా బావ బంగారం అని నాకు తెలుసులే, ఊరికే అలా అన్నాను, సరే బావా బాయ్ అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గగన్ గారు మీ పద్ధతి నాకు నచ్చలేదు, ఆ భూమిని అసలు ఆఫీసులోకి ఎందుకు రానిచ్చారు అని తార అడుగుతూ ఉంటుంది. అమ్మ క్యారెట్ హల్వా తీసుకెళ్ళమని భూమికి చెప్పిందంట, అందుకే క్యారెట్ హల్వా తీసుకొని ఇక్కడికి వచ్చింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అది చేసిన క్యారెట్ హల్వా తిన్నారా గగన్ గారు అని తార అడుగుతూ ఉంటుంది. తినలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అయితే ఈ క్యారెట్ హల్వా తినండి అని తార తను తీసుకొచ్చిన క్యారెట్ హల్వాను గగన్కి ఇస్తూ ఉంటుంది. అక్కడ పెట్టి వెళ్ళు, తర్వాత తింటాను, ప్లీజ్ త్వరగా వెళ్ళిపో, నాకు ఇక్కడ అర్జెంట్ వర్క్ ఉంది అని గగన్ చెప్పడంతో సరే గగన్ గారు క్యారెట్ హల్వా తినటం మర్చిపోకండే అని తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అపూర్వ మొహానికి మాస్క్ వేసుకొని బుర్కా లాంటి డ్రెస్ వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటుంది. ఇక నక్షత్ర ఇంట్లోకి వచ్చి అపూర్వను చూసి దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది. బేబీ దొంగ కాదు నేను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ నువ్వేంటి ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. మీ డాడీ నా మొహం చూపించొద్దన్నాడు, మీ డాడీకి నా మొహం చూపించకుండా ఈ ఇంట్లో ఒకరు ఒకరు ఎదురు బదురు ఎలా పడాలి, అందుకే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను నక్షత్ర అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ డాడీకి నీ పైన అనుమానం పెరిగిపోతుంది, ఏదో ఒకటి ఈ సమస్యకు సొల్యూషన్ చూడు మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. సొల్యూషన్ చూశాను నక్షత్ర, మీ డాడీ బయటికి వెళ్ళారు, వచ్చాక నా సొల్యూషన్ని మీ డాడీ ముందు ప్రదర్శిస్తాను, తప్పకుండా మీ డాడీ నా వల్ల పడిపోతాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ మమ్మీ అటు చూడు డాడీ వస్తున్నారు అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర రాగానే బావా బావా అని అపూర్వ శరత్చంద్రని పిలుస్తూ ఉంటే అపూర్వ నీ మొహం నాకు చూపించొద్దన్నాను కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అందుకే బావా నా మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నాను అని అపూర్వ చెప్తూ ఉంటే శరత్చంద్ర వెనక్కి తిరిగి చూస్తాడు. అవును బావా నీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు కదా, అందుకే నా మొహం కనిపించకుండా కవర్ చేసుకున్నాను బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. బావా నీ పైన నాకు ఎనలేని ప్రేమ ఉంది, ఆ ప్రేమ నిజం బావా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా
నేను మొదటి నుంచి నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో ఇప్పటికి కూడా అలానే ప్రేమిస్తున్నాను బావా. నా మనసులో నీకు ఎంత గౌరవం అయితే ఉందో శోభాక్కపై కూడా అంతే గౌరవం ఉంది బావా. అలాంటి నువ్వు నన్ను అనుమానిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాలో ఉన్న ప్రేమను నీకు తెలియచేయడం కోసం నా రక్తంతో నేను నీకు ఐ లవ్ యూ బావా అని రాశాను. చూడు బావా అని చెప్పి అపూర్వ ఐ లవ్ యూ అని రక్తంతో రాసిన లెటర్ని శరత్ చంద్రకి చూపిస్తూ ఉంటుంది. ఇది చూసిన తరువాతైనా నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకో బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇదంతా భూమి దూరం నుంచి చూస్తూ షబాష్ పిన్ని షబాష్ అని క్లాప్స్ కొడుతూ అపూర్వ దగ్గరకు వస్తుంది. ఎవరి రక్తం పిన్ని ఇది అని భూమి ఆ లెటర్ని చూసి అడుగుతూ ఉంటుంది. ఎవరి రక్తంతోనో నేనెందుకు రాస్తాను భూమి, నా రక్తమే అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఎక్కడ కట్ చేసుకున్నావు పిన్ని, గాయం ఉంటుంది కదా చూపించు అని భూమి అడుగుతూ ఉంటే ఇక అపూర్వ నేను గ్లౌజులు వేసుకొని కవర్ చేసుకున్నాను కదా భూమి అని చెప్పి చెప్తూ ఉంటుంది. పర్వాలేదు పిన్ని చూపించు అని చెప్పి అని భూమి చెప్తూ ఉంటే ఇక అపూర్వ చూపించను అని అంటూ ఉంటుంది. ఇక భూమి బలవంతంగా అపూర్వ చేతికి ఉన్న గ్లౌజులను లాగి ఎక్కడ కట్ చేసుకుందా అని చూస్తూ ఉంటుంది. అది నిజంగా కట్ చేసుకుందా లేకపోతే ఏదైనా స్టిక్కర్ అంటించుకుందా అని చూస్తూ ఉంటుంది. అక్కడ రక్తం వస్తూ ఉంటే అబ్బా భూమి నొప్పి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి ఆ అపూర్వ చేతి రక్తాన్ని తన చేతికి అంటించుకుంటుంది. నొప్పిగా ఉంది భూమి, అలా ఒత్తుతావేంటి అని అపూర్వ అంటూ ఉంటే సారీ పిన్ని, నిజంగానే మీరు చెయ్యి కట్ చేసుకున్నారు, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని భూమి బయటికి వెళ్తుంది. చెర్రీ ఎదురుగా నుంచొని ఉంటాడు. చెర్రీ నేను అడిగింది తీసుకొచ్చావా అని భూమి అంటూ ఉంటుంది. ఇదిగో భూమి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి చేతికి ఉన్న రక్తాన్ని చెర్రీ ఇచ్చిన కాటన్కి భూమి తుడిచేస్తుంది. చెర్రీ మా అమ్మ డెడ్ బాడీ మీద ఉన్న డిఎన్ఏ అపూర్వది అవునో కాదో తెలుసుకోవడానికి ఇదే సరైన సాక్ష్యం చెర్రీ, ఇది తీసుకొని వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాను అని భూమి అంటూ ఉంటుంది. జాగ్రత్త భూమి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక భూమి డిఎన్ఏ టెస్ట్ చేయించడం కోసం ల్యాబ్కి వెళ్తూ పోలీస్ ఆఫీసర్కి కూడా ఫోన్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ కూడా అట్నుంచి ల్యాబ్కి వస్తారు. ఆ రోజు శోభచంద్ర గారి డెడ్ బాడీ మీద ఉన్న డిఎన్ఏ ఈ డిఎన్ఏ మ్యాచ్ అవుతుందేమో చూడండి అని ల్యాబ్ టెక్నీషియన్కు పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో 2 minutes కూర్చోండి సార్, చెక్ చేసి వస్తాను అని చెప్పి అతను లోపలికి వెళ్తాడు. కాసేపటి తర్వాత బయటకు వచ్చి సార్ ఈ డిఎన్ఏ ఆ డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే ఖచ్చితంగా ఆ రోజు మీ అమ్మను మర్డర్ చేసింది అపూర్వ, అందుకు సాక్ష్యం దొరికింది భూమి, ఇక అపూర్వను అరెస్ట్ చేయక తప్పదు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఇక ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేస్తే ఆ అపూర్వ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. సార్ వెంటనే వెళ్ళి అపూర్వను అరెస్ట్ చేయండి అని భూమి చెప్తూ ఉంటుంది. సరేమ్మా భూమి అని పోలీస్ ఆఫీసర్ శరత్ చంద్ర ఇంటికి బయలుదేరతాడు. భూమి కూడా పోలీస్ ఆఫీసర్ వెంటే వెళ్తూ ఉంటుంది. అపూర్వ గారు అని పోలీస్ ఆఫీసర్ పిలుస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర బయటికి వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. శోభచంద్ర గారి డెడ్ బాడీపై ఉన్న డిఎన్ఏ ఎవరిదో తెలిసిపోయింది శరత్ చంద్ర గారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తెలిసిపోయిందా, ఎవరిది అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అపూర్వ గారిది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. అపూర్వ డిఎన్ఏ మీకు ఎక్కడ దొరికింది ఎస్ఐ గారు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా ఇందాకలా అపూర్వ పిన్ని చెయ్యి కట్ చేసుకున్న అంది కదా, ఆ బ్లడ్ తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేశారు నానా అని భూమి చెప్తూ ఉంటుంది. సో శోభచంద్ర గారిని చంపింది అపూర్వ గారని కన్ఫర్మ్ అయిపోయింది శరత్ చంద్ర గారు. అపూర్వ గారు యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. బావా ప్లీజ్ బావా, వాళ్ళు చెప్తుంది అబద్ధం బావా, నేను అక్కను చంపలేదు బావా అని అపూర్వ అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి సార్ అరెస్ట్ చేయండి అని చెప్పి అపూర్వను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.